మరి అందరూ అంటున్నట్టయితే నిజంగానే గుంటూరు కారం మూవీ అయితే ఫ్లాప్ అవుతుందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వెయిట్ అప్పుడే నా మాటలను అయితే అపార్థం అయితే చేసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే ఆ మాటలను ఎందుకు అనాల్సి వచ్చిందని చెప్పేసి మీకైతే ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు చూస్తే క్లియర్ గా అయితే తెలుస్తుంది. మరి దానికన్నా ముందు అయితే కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళైతే ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే అస్సలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి ముందుగా నేనైతే ఆ మాట అనడానికి నేనైతే కారణం అయితే కాదు. బయట ట్రోల్ చేస్తున్న విషయం ఏంటంటే మరి శ్రీలీల నటించిన మూవీస్ అయితే ఒకసారి అయితే చూసుకున్నట్టయితే స్కంద మూవీ గానీ, అంతేకాకుండా అయితే ఆ తర్వాత రిలీజ్ అయిన ఆదికేశవ మూవీ గానీ, మరి ఆ తర్వాత అయితే నితిన్ తో రిలీజ్ అయిన అయితే ఎక్స్ట్రా మూవీ గానీ, ఇవన్నీ మూవీస్ అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే డిజాస్టర్ మూవీస్ గా అయితే ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయితే. మరి ఈ మూవీస్ ని అయితే డిజాస్టర్ మూవీస్ అనే కాదు, పెద్ద రాడు మూవీస్ అని చెప్పేసి ట్రోల్స్ కూడా అయితే చేస్తున్నారు. మరి ఇప్పుడైతే మహేష్ బాబు గారి మూవీలో, అదే గుంటూరు కారం మూవీలో కూడా అయితే మళ్ళీ ఇందులో కూడా అయితే శ్రీలీల అయితే ఉంది కాబట్టి ఈ మూవీ కూడా అయితే పెద్ద రాడు మూవీ, డెఫినెట్ గా అయితే డిజాస్టర్ మూవీ అని చెప్పేసి అయితే అంటున్నారు. అంటే మరి ఈ విధంగా అయితే గురూజీ అయితే ఇంకో గుణపం అయితే దింపబోతున్నాడు ఈ సంక్రాంతికి అని చెప్పేసి విపరీతంగా అయితే మహేష్ బాబు గారిని, అంతేకాకుండా అయితే గుంటూరు కారం మూవీని అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారు. మరి అందరికి అర్థమయ్యే విధంగా సింపుల్ గా నేనైతే చెప్పాలంటే శ్రీలీల ఉంటేనో, సాంగ్స్ బాగాలేకుంటేనో అయితే మూవీస్ అయితే అసలు అయితే ఫ్లాప్ అయితే అవ్వవు. మరి సినిమాకి కావాల్సింది ఒకటే, కంటెంట్ కనుక గట్టిగా ఉన్నట్టయితే అందులో శ్రీలీల ఉన్నా ఎవరున్నా కానీ మూవీ అయితే ఫ్లాప్ అయితే అసలు అయితే అవ్వదు. మరి వేరే మూవీస్ లో అయితే లీడ్ రోల్ లో అయితే శ్రీలీల అవుతుంది కాబట్టి ఫ్లాప్ అయింది అనుకుందాం. మరి ఈ మూవీలో కూడా అయితే మీనాక్షి చౌదరి కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా అయితే బ్లాక్ బస్టర్ అవుతుందా? అలాంటి అయితే అసలు అయితే ఏముండే అన్నమాట. మనకు కావాల్సింది మూవీలో కంటెంట్ వర్కౌట్ అయితే చాలు. ఆడియన్స్ డెఫినెట్ గా అయితే ఈ మూవీని అయితే హిట్ చేస్తారు. మరి మూవీలో కంటెంట్ లేకపోతే బోరింగ్ స్టోరీ అయితే ఆ మూవీలో మహేష్ బాబు గారు ఉండని, శ్రీలీల ఉండరు, ఎవరున్నా కానీ డెఫినెట్ గా ఆ మూవీని అయితే ఫ్లాప్ అయి చేస్తారు. ఎందుకంటే ఆ మూవీ నచ్చట్లేదు కాబట్టి నచ్చట్లేదు అని చెప్తారు తప్ప అయితే మంచిగా ఉన్న మూవీని అయితే ఎవరైతే నచ్చలేదని చెప్పారు కదా. మరి కొంతమంది అయితే బాగున్నా కానీ బాగాలేదని చెప్పేస్తారు అనుకోండి, వాళ్ళ గురించి అయితే పక్కన పెట్టండి. అంతేకాకుండా అయితే ఈ మూవీకి ఇంతలా హెడ్ స్ప్రెడ్ చేయడానికి ఇంకో కారణం దిల్ రాజు గారు అని చెప్పేసి మాట్లాడుకోవాలి. హనుమాన్ కి అయితే థియేటర్స్ అయితే తక్కువ ఇచ్చారని చెప్పేసి అప్పటి నుంచి అయితే గుంటూరు కారం మూవీ పైన అయితే ఇంతలా అయితే నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేయడం అయితే మొదలు పెట్టారు. నిన్న జరిగిన ఇంటర్వ్యూస్ లో అయితే దిల్ రాజు గారు అయితే మీడియా పైన కానీ మరి వీటిపైన కూడా అయితే ఫైర్ అవ్వడం అయితే సోషల్ మీడియాలో అయితే అల్చల్ లేపుతున్నాయని చెప్పేసి చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు అయితే ఇప్పటికైతే వీడియోస్ అయితే డెఫినెట్ గా అయితే చూస్తుంటారు. మీడియా పైన అయితే సీరియస్ అవ్వడం, ఆ తర్వాత అయితే నన్ను ట్రోల్స్ చేస్తున్నారు ఒక 5-6 ఇయర్స్ నుంచి అని చెప్పడం, ప్రతి ఒక్కటి అయితే నిన్నటి నుంచి అయితే సోషల్ మీడియాలో వైరల్ గా అయితే మారాయి. మరి మీరు కూడా అయితే ఇప్పటికే అయితే చూసే ఉంటారు. అసలు నేను చెప్పేది ఏంటంటే దిల్ రాజు గారి ప్లేస్ లో మనం ఉన్నా కూడా అయితే ఎక్కువ డబ్బులు రావాలి కాబట్టి డెఫినెట్ గా అయితే మనం కూడా అయితే ఇలాంటి పనులే చేస్తాం. డెఫినెట్ గా అయితే ఏదో అంటారు తప్ప అయితే ఎవరైతే ఇక్కడ అయితే నీతిగా అయితే ఎవరైతే ఉండరు. డెఫినెట్ కూడా అయితే మనం కూడా ఇలాంటి పనులు అయితే చేస్తాం. మరి మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే హనుమాన్ మూవీకి అయితే థియేటర్స్ తక్కువిస్తే ఏముంది చెప్పండి. అనుకున్న దానికన్నా ఆడియన్స్ కలెక్షన్స్ పెరిగితే కనుక అయితే ఇంకా థియేటర్స్ అయితే పెరుగుతాయి అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థియేటర్స్ అయితే పెంచుతారు తప్ప అయితే తర్వాత అయితే తగ్గించరు. ఎందుకంటే కలెక్షన్స్ వస్తూనే ఉంటే డెఫినెట్ గా అయితే థియేటర్స్ అయితే పెంచాల్సి అయితే వస్తుంది. మరి హనుమాన్ మూవీకి అయితే జనవరి 11th రోజు అయితే ప్రీలీజ్ షోస్ అయితే వేయాలని చెప్పేసి ముందుగానే అయితే డిసైడ్ అయితే చేశారు. ఆ టికెట్స్ అయితే కొన్ని సెకండ్స్ లోనే అయితే అన్ని అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి. మరి ఎటు చూసినా హనుమాన్ మూవీ అయితే డెఫినెట్ గా అయితే గట్టి పోటీ అయితే ఇచ్చేలాని అయితే కనిపిస్తుంది. మరి మహేష్ బాబు గారి మూవీ అయితే ఫ్లాప్ అవుతుందా అంటే అలా అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉంది అయితే ఆషామాషి స్టార్ అయితే కాదు మహేష్ బాబు గారు కాబట్టి మహేష్ బాబు గారి మూవీస్ అయితే ప్రతి ఒక్కటి అయితే ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏదో ఒక మెసేజ్ అయితే డెఫినెట్ గా అయితే ఉంటుంది. మరి దాన్ని డైరెక్షన్ చేసేది త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారిది మహేష్ బాబు గారిది కాంబో అయితే చాలా రోజుల తర్వాత అయితే రిపీట్ అయితే అవుతుంది కాబట్టి డెఫినెట్ గా అయితే ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి తప్ప అయితే ఫ్లాప్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ. ఒకవేళ మూవీలో కంటెంట్ లేకుండా కానీ మహేష్ బాబు గారి యాక్టింగ్ కోసం అని అయితే డెఫినెట్ గా అయితే ఆడియన్స్ అయితే చూస్తారు. డెఫినెట్ గా అయితే కలెక్షన్స్ కూడా అయితే వస్తాయి కాబట్టి సూపర్ రిటర్న్ అయితే అవుతుంది మహేష్ బాబు గారి వల్ల అయితే. అంతకు మించి అయితే ఫ్లాప్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ. మళ్ళీ అప్పుడైతే సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు కాబట్టి డెఫినెట్ గా అయితే కలెక్షన్స్ కూడా అయితే వస్తాయి. మూవీ అయితే ఫ్లాప్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. మరి మీలో ఎంతమంది ఫస్ట్ హనుమాన్ మూవీ చూస్తున్నారో, గుంటూరు కారం మూవీ ఫస్ట్ చూస్తున్నారు అని చెప్పేసి డెఫినెట్ గా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మన ఛానల్ ఇంతవరకు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.